సినిమా రంగం వేరు. సినిమా రంగంలో పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టారే కానీ రాజకీయ రంగంలో ఆయన పవర్ స్టార్గా ఇంతవరకు నిరూపించుకోలేదు. ఆయన 2014 ఎన్నికల్లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు, కానీ ఆ ఎన్నికల్లో వారు పోటీ చేయలేదు. బీజేపీని టీడీపీని సపోర్ట్ చేశారు. సరే, ఆ రెండు పార్టీల కాంబినేషన్ అధికారానికి వచ్చింది కాబట్టి వారు కూడా అధికార పార్టీలో భాగస్వామ్య పార్టీ అయ్యారు. కానీ వారి కెపాసిటీ ఏమిటి ప్రజల్లో మనకు అప్పుడు అర్థం కాదు. 2019 ఎన్నికల్లో వారు పోటీ చేశారు. రాష్ట్రం మొత్తం మీద ఒకే ఒక ఎమ్మెల్యే వారు గెలిచారు. కానీ స్వయంగా పవన్ కళ్యాణ్ పోటీ చేసినటువంటి 2 స్థానాల్లో కూడా ఆయన ఓడిపోయారు, గెలవలేదు. అయితే ఆ ఎన్నికల్లో వారికి 5.5% ఓట్లు వచ్చినాయి. మరోవైపు చంద్రబాబు నాయుడు గారికి తన ఓటు బ్యాంకుతో మళ్ళా జగన్ను ఓడించలేను అని వారు భావిస్తున్నారు. వారికి కాన్ఫిడెన్స్ సరిపోవడం లేదు. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. మరొకసారి టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తేనే ఆంధ్రప్రదేశ్లో తమ ప్రభుత్వం ఏర్పడుతుందనేటువంటి భావనతోటి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆయన ఇటీవల అరెస్ట్ అయ్యి రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి పరామర్శించారు. ఆ తర్వాత దాదాపు ఎలాంటి అభిప్రాయాన్ని వారు కలిగజేశారంటే టీడీపీని కూడా నేనే నడుపుతాననేటువంటి పద్ధతిలో ఆ స్థాయిలో మాట్లాడారు. వారు మొదలుపెట్టినటువంటి వారాహి యాత్రకు జనం బాగా వచ్చారు. దాంతో ఏమైందంటే ఆయన గ్రాఫ్ పెరుగుతున్నట్టుగా సెఫాలజిస్టులు చాలామంది మాట్లాడడం మొదలుపెట్టారు, మీడియా మాట్లాడడం మొదలుపెట్టింది, రాజకీయ నాయకులు మాట్లాడడం మొదలుపెట్టారు. ఎంత గ్రాఫ్ పెరిగిందనేది తర్వాత సంగతి. 5.5% నుండి 6కి వెళ్ళిందా, 7కి వెళ్ళిందా, 8కి వెళ్ళిందా తెలియదు, కానీ గ్రాఫ్ పెరిగినట్టుగానే కనిపించింది. అయితే తెలంగాణ ఎన్నికలు పవన్ కళ్యాణ్ ఇమేజ్ని పూర్తిగా దెబ్బతీసి తెలంగాణలో ఆయన బీజేపీతో కలిసి పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో, అమిత్ షా గారితో, ఆ స్థాయి నాయకులతోటి వేదికల్ని పంచుకున్నారు. ప్రచార సభల్లో వాటిలో మోడీ గారు స్వయంగా హమారే పాస్ పవన్ హై అన్నట్టుగా మాట్లాడారు. కానీ జనసేన తెలంగాణలో పోటీ చేసిన అన్ని స్థానాల్లో ఓడిపోయింది. అంత మాత్రమే కాదు, ఎక్కడ కూడా ఆ పార్టీకి డిపాజిట్లు దక్కలేదు. దానితోటి పవన్ కళ్యాణ్ గారి గ్రాఫ్ తెలంగాణలో మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా పడిపోవడం మొదలైంది. అయితే ఆయనకు ప్రత్యేకత ఉన్నది, ఆయనకు బలం ఉన్నది. ఇటు టీడీపీకి అటు బీజేపీ మధ్యన ఒక అనుసంధానకర్తగా, వారధిగా ప్రవర్తిస్తున్నారు. అయితే దీనికి వేరే కోణం కూడా ఉన్నది. పవన్ కళ్యాణ్ విడిగా ఉండలేరు, జనసేన విడిగా పోటీ చేయడం కూడా సాధ్యం కాదు. దానికి ఒకవైపు బీజేపీ, మరోవైపు టీడీపీ కావాలి. అదొక పారాసైట్ పార్టీ, ఇతని మీద ఆధారపడి బతుకుతున్న పార్టీ పొలిటికల్గాను అనే అభిప్రాయం కూడా ఉన్నది. ఎందుకంటే విడిగా ఆయన ఎప్పుడు తన శక్తిని వారు ప్రూవ్ చేసుకోలేదు, వారి పార్టీ కూడా ప్రూవ్ చేసుకోలేదు ఇంతవరకు కూడా. చంద్రబాబు నాయుడు గారికి బీజేపీతో అవసరం ఉండేది భావిస్తున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ని దగ్గర తీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడైతే ఎన్నికలు దగ్గర పడిపోయింది, అటో ఇటో తేల్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. 2019 ఎన్నికల ప్రకారం చూసేదైతే జగన్ దాదాపు 50% ఓట్లతోటి అధికారాన్ని చేపట్టారు. టీడీపీ ఘోరంగా ఓడిపోయినప్పటికి కూడా
దానికి 40% ఓట్లు పడ్డాయి, దాదాపుగా 1% 6% అటు ఇటు. పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా అంతే, ఆయనకి 5.5% ఓట్లు పడ్డాయి, బీజేపీకి 1% ఓట్లు పడ్డాయి. ఈ ముగ్గురి ఓట్లు కలిపితే జగన్ మీద అసంతృప్తితోటో అసమ్మతితోటో మరికొన్ని ఓట్లు వచ్చి కలిస్తే ఈసారి ఎన్నికల్లో గెలవచ్చినటువంటి ఐడియాతో చంద్రబాబు నాయుడు గారు లెక్కలు వేస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ సినిమా రంగంలో అయితే ఆయన పవర్ స్టారే, కానీ రాజకీయ రంగంలో ఆయన పవర్ స్టార్ కాదు. ఒక ఎమ్మెల్యే కూడా లేడు. 2014లో పోటీ చేయలేదు, 2019లో ఒక ఎమ్మెల్యే వచ్చాడు, కానీ నాయకుడు 2 చోట్ల ఓడిపోయాడు. 2024లో ఏమవుతుందో తెలియదు. ఆ సంఖ్య పెరిగినట్టుగా కానీ జనం పెరిగినట్టుగా కానీ అట్లాగేమీ కనిపించడం లేదు. వారానికో 10 రోజులకో ఒకసారి వస్తున్నారు, ఆయన ఒక పర్యటన చేస్తున్నారు, యాత్ర. అది చూడటం కోసం జనం చాలా బాగా వస్తున్నారు. సినిమా యాక్టర్ని చూడటం కోసము, డైలాగులు బాగుంటాయి ఆయనకి సినిమా స్టైల్లోను. అత్తారింటికి దారేది సినిమాలో డైలాగ్ లాగా ఆయన డైలాగులు బాగుంటాయి, దానికి జనం కూడా ఈలలు వేస్తారు. కానీ పోలింగ్ రోజు ఆయన ఓట్లు పట్టడం లేదు. హీఈస్ నాట్ ఎ పవర్ స్టార్ ఇన్ పాలిటిక్స్.